దర్శనం. ఆ ఒక్క మాటతో చూడండి, వాని లైఫ్లో ఉన్న పాపాలన్నీ కొట్టివేయబడి దేవుని కనికరం దిగొచ్చింది. చప్పట్లు కొట్టండి, కొట్టండి గట్టిగా. సిలువలో వేలాడిన దొంగ అతను బాప్తిజం పొందలేదు, పాపాలు కడుక్కోలేదు, అయినా కూడా ఆ టైంలో దేవుడు అతన్ని కనికరించాడు. ఈ రోజున సిలువలో వేలాడిన దొంగ కంటే మన పెద్ద దుర్మార్గం కాదు. మనం వేసే రక్తంలో కడుపుతాం, వేసే నామంలో బాప్తిజం తీసుకున్నాం, దేవుడు మనల్ని కరుణించాడు. ఒక సిలువలో వేలాడిన దొంగను కరుణించిన దేవుడు నిన్ను ఎందుకు కరుణించాడు, నువ్వు ఎందుకు అనుకోగలుగుతున్నావు? ఖచ్చితంగా ఆయన కరుణిస్తాడు. అప్పగించుకోవాలి. బైబిల్లో గుడ్డివాడున్నాడు, భరతులో దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు బిగ్గరగా కేకలు వేశాడు. ఆల్రెడీ ఆయన దాటిపోతున్నాడు, కేకలు వినబడుతున్నాయి, అయినా కూడా దాటిపోతున్నాడు. ఎందుకంటే ఒక గుడ్డివాడు అంత అరుపు వేయడం దేవునికి ఇష్టం అండి. ఒక్క కేక వేయగానే వాళ్ళ దగ్గర ఎందుకు అరుస్తున్నావు, నేను కొడతాను, నేను బాగు చేస్తాను, నువ్వు నాకు ఇష్టమే, ఒక్క మాట చేసుకుంటావు, ఎందుకు వెళ్ళి మనం ముట్టలేకపోయాడు? వారి కేకలు విని ఆయన ఒక దగ్గర నిలబడ్డాడు. అంటే ఆయన కనికరం ఆ గుడ్డి వారి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఎవరో ఒకరు కేకలు వేస్తున్నాడు, వారి కేకలు నా హృదయాన్ని తాకాయి. వెంటనే వెనకకు తిరిగాడు, వారిని ముట్టి 2 కళ్ళు తెరిచి దేవుడు మనం బాగు చేశాడు. చప్పట్లు.